పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం బాలనాగమ్మ కథ చెప్పుకుంటున్నాం కదా. అది నిన్న పిల్లలందరూ పాపం నీరసించిపోయి ఏడుస్తూ ఉంటారు. తెల్లారు లేచి పిన్ని దగ్గరికి వచ్చి, పిన్ని పిన్ని ఆకలి వేస్తోంది, అదేంటి ఏదో ఒకటి పెట్టు అంటూ ఉంటారు కదా. ఆవిడ అప్పటికే ఒక ఆలోచనకు వచ్చి ఉంటుందన్నమాట. ఏమని, వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి ఆవిడతో పాటు వచ్చిన ఒక చెలికెత్త అంటే ఆవిడ పనులన్నీ చూసి పెట్టడానికి ఒక అమ్మాయి అనమాట. ఆవిడతో పాటే పుట్టింటి నుంచి వస్తుందనమాట. ఆవిడని పిలిచి చెప్తుంది, ఇదేంటి నువ్వు ఈ పిల్లల్ని తీసుకొని అడవిలో ఒక అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడిలో వదిలిపెట్టేసిరా, చాలా జాగ్రత్త, ఎవ్వరికి తెలియకూడదు, చాలా రహస్యంగా అంటే సీక్రెట్గా తీసుకెళ్ళి దించేసిరా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తుందనమాట. చెప్పి ఇక్కడికి వచ్చి పిల్లలతో అంటుంది, ఏడవకండి, ఇక్కడికి దగ్గరలోనే ఒక గుడి ఉంది, కనీసం ఆ గుడికి వెళ్ళైనా మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని రండి, మాకు మంచి భర్తలు రావాలి అని చెప్పి దండం పెట్టుకొని రండి, ఈ లోపల నేను భోజన ఏర్పాట్లు చేయిస్తాను అని చెప్పి వాళ్ళని ఆమెతో పాటు పంపిస్తుందన్నమాట. పాపం మా పిల్లలు నిజమే అనుకొని సరే అని ఆ చెలికెత్తతో పాటు వెళ్తారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ చెలికెత్త వాళ్ళని, ఆ పిల్లలందరినీ అడవిలోనికి తీసుకెళ్ళి, అడవిలో గుడి ఉందని చెప్పింది కదా, ఆ గుడిలోకి తీసుకెళ్ళి వాడిని లోపల పెట్టేసేసి తాళం వేసి ఇంటికి మళ్ళీ ఈ రాణిగారి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు రాజుగారు వచ్చేటప్పటికి పిల్లలు ఉండరు, ఇక మనం పూర్తిగానే రాజుగారు మనతోనే ఉంటారు అని చెప్పి ఈ మాణిక్యాలదేవి ఎంతో ఆనందపడుతూ ఉంటుందన్నమాట. అయితే పాపం అక్కడ పిల్లలు ఏమవుతారు, తిండి ఉండదు, నీరు ఉండదు, ఏముండదు, ఎందుకు గుళ్ళో బంధించబడ్డామో పాపం వాళ్ళకి తెలియదు, బయటికి వెళ్దామంటే తలుపు రాదు, ఇట్లా వాళ్ళు పాపం ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ లక్ష్మమ్మ ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మ పాపం అదృశ్య రూపంలో వాళ్ళకి తేనె అట్లాంటివన్నీ వాళ్ళకి అడవిలో ఇంకా తేనె ఒక్కటే దొరుకుతుంది, ఈవిడ కనిపించకుండా వాళ్ళకి ఆ తేనె అది ఆ పిల్లలందరికీ అందేటట్టు ఏర్పాటు చేస్తుంది అనమాట. పాపం వాళ్ళు ఆ తేనె తాగే అలా ప్రాణాలు నిలబెట్టుకుని ఉంటారనమాట. అలా 8-9 రోజులు అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఏదో అలా కొంచెం ఆ తేనె తాగుతూ అలా ప్రాణాలు నిలబెట్టుకుని ఉంటారనమాట. ఈ లక్ష్మమ్మ ఏం చేస్తుంది, అక్కడ ఢిల్లీలో ఉన్న రాజుగారికి కలలో కనిపిస్తుంది అనమాట. కలలో కనిపించి, మీరు ఇక్కడ రాజకార్యాల్లో మునిగి ఉన్నారు, అక్కడ పిల్లలేమో చాలా అపాయమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరు తొందరగా వెళ్ళి పిల్లల్ని కాపాడండి అని చెప్పి ఒక కలలో కనిపించి మాట్లాడుతుందనమాట. అట్లా ఆ రాజుగారికి కల వస్తుందనమాట. కల వచ్చేటప్పటికి రాజుగారు ఏం చేస్తారు, దిగ్గుని లేచి కూర్చుని ఏంటి ఎప్పుడూ లేనిది ఈవిడ నా కలలో వచ్చింది, ఏదో పిల్లలు చాలా పెద్ద అపాయంలోనే ఉన్నట్టున్నారు అని చెప్పి రాజుగారు ఏం చేస్తారు, గబగబా మంత్రులను పిలిచి ఈ పనులన్నీ మీరు చూసుకోండి, నేను వెంటనే తక్షణమే నేను మన రాజ్యానికి బయలుదేరి వెళ్ళాలి, పిల్లలు ఏదో అపాయంలో ఉన్నట్టు నాకు కల వచ్చింది అని చెప్పేసేసి గబగబా అక్కడి నుంచి బయలుదేరి రాజ్యానికి తిరిగి వచ్చేస్తారనమాట. తిరిగి వచ్చి ఏం చేస్తారు, ఎప్పుడైనా రాజుగారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఘంటానాదం వినిపిస్తుంది అనమాట. అంటే ఒక రాజుగారు వచ్చారు, లేకపోతే అంతఃపురంలోకి వస్తున్నారు అని ఒక గంట కొట్టడం అనేది అక్కడ ఆచారంగా ఉంటుందన్నమాట రాజుల కాలంలో. అలా గంట కొట్టగానే పిల్లలు గబగబా వాళ్ళ మందిరాల్లోంచి రాజుగారి దగ్గరికి వచ్చేవారనమాట, తండ్రి దగ్గరికి. కానీ ఆ రోజు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ రాజుగారు పిల్లలెక్కడా అని చెప్పి అంతా తిరిగి మాణిక్యాలదేవి భవంతికి వస్తారనమాట. వచ్చేటప్పటికి అక్కడ ఆవిడ ఏం చేస్తుంది, చెలికెత్త గబగబా రాజుగారు వస్తున్నారు అని చెప్పి రాణిగారికి తెలియజేస్తుంది అనమాట. ఆవిడ ఇంకా యాక్ట్ చేయటం మొదలు పెడుతుంది, ఏడుస్తూ ఉంటుందన్నమాట. రాజుగారు వచ్చే టైంకి ఏడుస్తూ ఉండి రాజుగారితో చెప్తుంది, పిల్లలేరి అని రాజుగారు అడిగేటప్పటికీ పిల్లలతో చెప్తుంది, పిల్లల గురించి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అదేమిటండి అదే భార్య లక్ష్మమ్మ గారు వచ్చారు, ఆవిడ వచ్చి నన్ను రక్కి కొట్టేసేసి పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు అడవిలోకి అని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఏడిచేటప్పటికి ఈ రాజుగారు నమ్మేస్తారు, ఎందుకంటే ఆవిడ అంత రక్కులు అవన్నీ చూపిస్తుంది, ఏడుస్తూ ఉంటుంది కదా. ఈయన నమ్ముతాడు, నమ్మి అవునా అని చెప్పి ఏం చేస్తాడు, సైనికులను తీసుకుని అడవికి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడనమాట.
వెళ్ళేటప్పటికి ఆ అడవిలోనూ వాళ్ళకి ఇలాగా చిన్నపిల్లల అడుగులు, వెనకాల పెద్ద ఆవిడ అడుగులు కనిపిస్తాయి. ఓహో, ఇదే లక్ష్మమ్మ అడుగులు అయి ఉంటాయి, ఇవి పిల్లల అడుగులు అయి ఉంటాయి అని చెప్పి సైనికులు రాజుగారు ఏం చేస్తారు, ఆ అడుగుల్ని అలా పట్టుకొని ఆ గుడి దాకా వెళ్తారనమాట. వెళ్ళేటప్పటికి ఆ పిల్లలు కనిపిస్తారు. పాపం తాళం వేసి లోపల ఉంటారు కదా, తలుపు తాళం తీసేటప్పటికి పాపం వాళ్ళు నాన్న నాన్న అంటూ ఏడుస్తూ గట్టిగా వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని ఏడుస్తారనమాట. వచ్చేటప్పటికి ఏడవకండమ్మా, నేను వచ్చేసేసాను, మీకేం భయం లేదు అని చెప్పి ఆ రాజుగారు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని తీసుకొని రాజ్యానికి తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఈ పిల్లలు చెప్తారు, నా పిన్ని చేసినవన్నీ చెప్తారనమాట ఈ తండ్రికి. చెప్పేటప్పటికి తండ్రికి కోపం వచ్చేస్తుంది. రాజుగారికి కోపం వచ్చి ఏం చేస్తారు, ఆ మాణిక్యాల దేవిని పిలిచి, నిన్ను నమ్మి నీకు పిల్లల్ని అప్పచెప్తే నువ్వు ఇట్లాంటి పని చేస్తావా, నువ్వు అసలు నీకు మరణశిక్ష విధించడం కూడా తక్కువే అవుతుంది, కాబట్టి నీకు నేను ఈ భవంతిలోనే నీకు ఇదే భవంతి నుంచి నువ్వు బయటికి రాకూడదు, ఇందులోనే ఉండాలి, నీకు ఈ గృహ నిర్బంధమే నీకు సరైన శిక్ష, నువ్వు చేసిన పనికి బాధపడుతూ కుంగి కృషించి చచ్చిపోవాలి అని చెప్పి ఆ రాజుగారు ఏం చేస్తారు, ఆవిడికి ఆ గృహ నిర్బంధన చేసేస్తారనమాట. గృహ నిర్బంధన అంటే ఇంకా భవంతిలోంచి ఆవిడ బయటికి రాకూడదు. ఆవిడ రాణిగారు కాబట్టి ఇంకా అన్ని సౌకర్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆవిడ బయట ప్రపంచాన్ని చూడకూడదు అనమాట. అలా శిక్ష వేసేసి ఆయన ఆ పిల్లల్ని తీసుకుని ఆయన భవంతికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే పాపం ఆవిడ, అయ్యో పిల్లలు కనిపించకపోతే ఈ రాజుగారు ఏదో నా దగ్గరికి వస్తాడు, నన్ను ఏదో నాతో మాట్లాడతాడు అనుకుంటే ఇదేంటి చివరికి ఇలా అయ్యింది అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే, అప్పుడు ఈ చెలికెత్త వచ్చి ఏం చెప్తుందంటే, మీరేం బాధపడకండి, ఇదేంటి నాకు తెలిసిన ఒక సాధువు ఉన్నాడు, నేను ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మన విషయం అంతా చెప్పి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తానని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సాధువు దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి ఆ సాధువు దగ్గర ఒక పొడి లాంటిది అనమాట, అంటే ఒక పౌడరు, మంత్ర పౌడర్ అనమాట అది. అంటే ఆ పౌడర్ ఎవరి మీదైనా చల్లేస్తే ఆ చల్లిన వాళ్ళకి ఈ వీళ్ళు వశమైపోతారనమాట. అంటే వీళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు వింటారనమాట. అటువంటి మంత్రాలు అట్లాంటివి ఉండేవనుకుంటా ఆ కాలంలో, మరి మనకి తెలియదు ఇప్పుడు. అలాంటి పౌడర్ సంపాదించి ఈ చెలికత్త ఏం చేస్తుంది, ఈ రాణిగారి దగ్గరికి, మాణిక్యాల దేవి దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి, అమ్మ మీరు ఇగో ఈ పొడి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి, రాజుగారు మన మందిరానికి వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పి ఆవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూను, ప్రభు అసలు మాణిక్యాల దేవి గారు చేసిన తప్పుకి బాధపడుతూ కృషించిపోయారు, చివరి దశలో ఉన్నారు, ఇంకా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ మిమ్మల్ని చూడాలని ఎంతో కలవరిస్తున్నారు, చివరి దశలో అయినా సరే మిమ్మల్ని చూసి మీకు క్షమాపణ చెప్పుకోవాలని ఆవిడ చాలా ఇదవుతున్నారు, మీరు ఒక్కసారి రండి ప్రభు అని చెప్పి బతిమాలుతున్నట్టు రాజుగారితో మాట్లాడుతుందనమాట. పాపం రాజుగారు సరేలే, ఇంకా ఎలాగూ చనిపోతోంది, మనం వివాహం చేసుకున్న భార్య ఆవిడ అని చెప్పి ఏం చేస్తాడు, రాజుగారు వస్తారనమాట, మాణిక్యాల దేవి మందిరానికి వస్తారు. వచ్చేటప్పటికి ఈవిడ పాపం ఏడుస్తూను, అయ్యో నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, పిల్లల వైపు పిల్లలకి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన పాదాల మీద పడి క్షమించమని అడుగుతుందనమాట. అడిగినట్టు నటిస్తుంది. నటించి ఏం చేస్తుంది, ఈ పౌడర్ ఇచ్చింది కదా ఈ చెలికెత్త, ఒక మంత్రం ఇచ్చిన పౌడర్ని, ఆ పౌడర్ని ఆయన మీద చల్లుతుందనమాట. చల్లేటప్పటికి ఆయన కళ్ళు తిరిగి పడిపోయి లేచేటప్పటికి ఏమవుతుంది, ఆయనకి నిద్ర, కళ్ళు తిరిగి పడిపోతారు కదా, నిద్ర లేచేటప్పటికి ఇంకా ఆవిడ ఏమి చెప్తే అది, అంటే మాణిక్యాల దేవి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారనమాట. ఆ పౌడర్ యొక్క మహత్యం వల్ల ఆయన ఆవిడ కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, ఇంకా ఆవిడ ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాడనమాట ఆ రాజు. ఇంకా అలాగా ఆవిడికి వశమైపోతాడనమాట అతను. ఇంకా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, అమ్మాయ ఇప్పటికీ నేను అనుకున్న పని నెరవేరింది, ఇంకా ఈ పిల్లల పని పట్టాలి మనం అని చెప్పి అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నెమ్మదిగా ఆ రాజుగారితో చెప్తుంది, ఇదేంటి ఇంకా మనకి ఆ పిల్లలతో పని ఏంటి, పిల్లలు మన దగ్గర వద్దు, పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికే పంపించేయండి అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈయన, అయ్యో పిల్లలు చిన్నపిల్లల్ని అలాగా చేయటం మహాపాపం, అలా ఎలాగా అని అంటాడనమాట. అంటే అంత ఇదిలో కూడా ఆయనకి పిల్లలంటే అంత ప్రేమ అనమాట, ప్రేమ ఉండి అలా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆవిడ అంటుంది, ఆహా కాదు,
వాళ్ళని వాళ్ళ అమ్మగారి దగ్గరికే పంపించేయాలి అని చెప్తుందనమాట. చెప్తే అది సరేలే, మరి ఇక్కడైతే రాజ్యంలో అల్లకొల్లోలం అయిపోతుంది తెలిస్తే రాజ్యం అంతాను, నేను అడవికి తీసుకెళ్ళి ఆ పని చేస్తాను అని చెప్పి పాపం ఆ పిల్లల్ని తీసుకుని అడవికి వెళ్ళటానికి బయలుదేరతాడనమాట. ఆ పిల్లలతో ఏం చెప్తాడు ఈ రాజు, అమ్మ మనము ఇదేంటి మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళదాము, పానుగంటిపురము వాళ్ళ రాజ్యము, మనం అక్కడికి వెళదాము, మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి పాపం ఆ పిల్లలకి నమ్మించి ఈ రాజు ఏం చేస్తాడు, ఆ పిల్లల్ని తీసుకుని అడవికి బయలుదేరతాడనమాట. అడవికి బయలుదేరి అలా అడవి లోపలికంట వెళ్ళేటప్పటికి చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయేటప్పటికి అప్పుడు అంటాడు ఈ రాజు అంటాడు, ఇదేంటి మనం ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము, పడుకొని ఉదయం లేచిన తర్వాత మనం పానుగంటిపురం వెళ్దాము, ఇక్కడికి దగ్గరేను, ఇప్పుడు ఇంత రాత్రప్పుడు వెళ్ళటం అడవిలో అంత మంచిది కాదు అని చెప్పి అక్కడ టెంట్లు వేసుకుని ఆ అడవిలో పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత వాళ్ళందరూ నిద్రపోతారు. పిల్లలు కదా, నడిచి ఉంటారు, పాపం నిద్రపోతారు. నడవటం అంటే ఇంకా రాజుగారు రథంలోనే తీసుకొస్తారు కదా, నడవటం కాదు కానీ అలసిపోతారనమాట. పడుకుంటారు. పడుకునేటప్పటికీ ఈ రాజు ఏం చేస్తాడు, వాళ్ళ పిల్లలందరూ నిద్రపోయారు అని అనుకున్న తర్వాత అతనికి చంపబుద్ధి కాదనమాట పిల్లల్ని. అందుకని అక్కడే వదిలేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఏం చేస్తాడు, అతను పడుకున్న ఆ ప్లేస్లోను ఒక అడవిలో దొరికిన ఒక దొంగని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టేసి ఆ దొంగకి అతను తలపాగా పెట్టేసేసి అతను చడి చప్పుడు కాకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. తెల్లారు లేచి పాపం వీళ్ళు పిల్లలందరూ నిద్ర లేచి చూసేటప్పటికి తండ్రి కనిపించడు. తండ్రి కనిపించేటప్పటికి బాగా ఏడుస్తారనమాట. బాగా ఏడుస్తారు. ఏడ్చి ఇదేంటి నాన్నేడి అని ఏడుస్తూ ఉంటే ఆ నాన్న ప్లేస్లో వాళ్ళకి ఆ దొంగ కనిపిస్తుంది అనమాట. అప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు అనుకుంటారు, అయ్యో నాన్న దొంగలాగా మారిపోయాడు, ఎవరో దొంగలాగా మార్చేశారు నాన్నని అని చెప్పి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. ఇది ఎంత లక్ష్మమ్మ చూస్తూనే ఉంటుంది అదృశ్య రూపంలో. చూసి పిల్లలు ఏడవటము అని మొదలు పెట్టేటప్పటికి ఈవిడ అదృశ్య రూపంలో అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది కదా ప్రతిసారి కూడా. అలాగే అప్పుడు కూడా వచ్చి పిల్లలకి ఏం చేస్తుంది, అడవిలో కదా క్రూర మృగాలు అవి రాకుండా ఈవిడ కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. పిల్లలకి ఎటువంటి అపాయము రాకుండా కాపలా కాస్తుంటుంది. అదే టైంలో ఈ పానుగంటిపురం రాజు ఉంటాడు కదా, ఆయనేమో వేటకు బయలుదేరి వస్తాడనమాట. వేటకు బయలుదేరి వస్తూ ఉంటే ఈ దారిలో ఈ అడవిలో అతనికి పిల్లలు కనిపిస్తారు. పిల్లలు కనిపించేటప్పటికి ఎవరు ఈ పిల్లలు ఇట్లా ఈ అడవిలో ఏం చేస్తున్నారు ఈ పిల్లలు అని చెప్పి ఆ పిల్లల దగ్గరికి వచ్చి ప్రేమగా అడుగుతాడనమాట. ఏమ్మా ఎవరు మీరు, ఏంటి ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం పని మీకు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాళ్ళ కథ అంతా చెప్తారు. మేము బలానా వాళ్ళ పిల్లలమండి, మేము ఇలా వెళదామని మా మామయ్య దగ్గరికి వెళదామని మా నాన్నగారు తీసుకొచ్చారు, చూడండి మా నాన్నగారు దొంగగా మారిపోయారు అని చెప్పి మొత్తం అంతా పాపం అదంతా చెప్తారనమాట. చెప్పేటప్పటికి ఈ పానుగంటి రాజు అంటే ఆ పానుగంటి రాజు పేరేంటి, రామవర్ధరాజు అనమాట. అతనికి అర్థమైపోతుంది. ఆ పిల్లల మొహాల్లో కూడా అతనికి వాళ్ళ చెల్లెలు పోలికలు కనిపిస్తాయి, లక్ష్మమ్మ పోలికలు కనిపిస్తాయి అన్నమాట. కనిపించేటప్పటికి ఇంకా వీళ్ళు చెప్పిందంతా వినేటప్పటికి అతనికి అర్థమైపోతుంది, వీళ్ళు నా చెల్లెలు పిల్లలేను నా మేనకోడళ్ళే అని ఆయనకి అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయి ఈ అడవిలో వదిలేశారంటే ఇదేదో కుట్ర అని చెప్పి అనుకుంటాడనమాట. ఎందుకంటే ఈ రాజుకీను ఈ పానుగంటిపురం రాజుకీను మన నవభోజరాజుకి ఇద్దరికి పడదనమాట. వాళ్ళిద్దరికీ నా నవభోజరాజు పెళ్లి సమయంలోనే వాళ్ళిద్దరికీ ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయి. అందుకని వాళ్ళిద్దరికీ పడదు. అప్పటి నుంచి వాళ్ళు ఒక రాజ్యం నుంచి ఒకళ్ళకి రాకపోకలు లేవనమాట. అందుకే ఈ పిల్లలకి కూడా అమ్మమ్మ ఎవరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇవన్నీ ఏమి తెలియవు అనమాట. అందుకని ఫస్ట్ టైం వెళ్తున్నారని వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళ నాన్నతో బయలుదేరి వస్తారు. పాపం ఇలా జరుగుతుంది. ఈ పానుగంటి రాజు ఏం చేస్తాడు, వీళ్ళని మా మేనకోడలి అని తెలుసుకుని వాళ్ళని తీసుకుని వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్తాడనమాట. చెల్లి చనిపోయిందని తెలుసు అతనికి, ఎందుకంటే చారుల ద్వారా తెలుస్తుంది. కానీ బావగారితో ఉన్న విభేదాల మూలంగా వెళ్ళడనమాట. అందుకని ఈ పిల్లల్ని మేనకోడల్ని తీసుకుని వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్తాడనమాట. తర్వాత ఏమవుతుందో మనం రేపటి కథలో తెలుసుకుందాం. సరేనా మరి? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.